ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించిన వారు భీమడోలు వాస్తవ్యులు కుమారి పిట్టా మౌనిక జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు పిట్టా రాధాకృష్ణ గారు, విజయలక్ష్మి గారు, అలాగే వారి సహోదరుడు ఆదిత్య కుమార్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. జెఫన్యా అనే పదానికి అర్థం దాచబడినవాడు లేదా దేవుడు దాచెను అని అర్థం. జెఫన్యా 2వ అధ్యాయంలో పశ్చాత్తాపపడిన వారిని దేవుడు దాచును అని చూస్తాం. సంఘము 7 ఏండ్ల శ్రమల కాలము నుండి దాచబడును. 3.5 సంవత్సరాల మహాశ్రమల కాలంలో, అతి మహాశ్రమల కాలంలో నుండి విశ్వాసులు దాచబడుదురు. ఇది మనం బైబిల్లో చూస్తున్నాం. జెఫన్యా కాలము తరువాత బబులోను చెరకు వెళ్ళిన యూదులను దేవుడు దాచెను. జెఫన్యా గ్రంథాన్ని గురించి వెర్నాన్ మెక్గీ అనే దైవజనుడు తన కామెంటరీని ఇస్తున్నప్పుడు ఆశ్చర్యకరమైన పదం వాడాడు. గాడ్స్ సీక్రెట్ లవ్, దేవుడి ప్రేమ లేకపోతే లవ్ ఇన్ డార్క్నెస్. కనబడదు ప్రేమ, కానీ ఉన్నది. జస్ట్ లైక్ విండ్ మూవ్స్, గాలి కనపడదు కానీ ఉన్నది, దాని పని అది చేస్తోంది. మనమందరం జీవించి ఉన్నాము అనంటే గాలి ఉన్నది. గాలిని చూపించు అని ఎవరైనా అనంటే మనలను మనం చూయించుకొని నేను బ్రతుకున్నాను అంటే కారణం ఇదిగో గాలి ఉన్నది, ఆక్సిజన్ ఈజ్ దేర్ అని చెప్పటమే. దేవుని ప్రేమ యూదులు ఎప్పుడు చూడగలిగారు? వారిని బబులోనీయులకు అప్పగించినప్పుడు, 70 సంవత్సరాలు బబులోనులో చెరలో ఉంచినప్పుడు, చెర నుండి వెలుపటికి వచ్చిన తరువాత తిరిగి యెరూషలేములో స్థాపించబడినప్పుడు దేవుడు ప్రేమ కలిగిన వాడే అనేది ఒప్పుకున్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో తండ్రి శిక్షింపని కుమారుడు దుర్బీజుడు. తండ్రి ఒక ఉద్దేశం ప్రకారం శిక్షిస్తాడు. అలా శిక్షించటం ఆయన విడిచిపెట్టడం కాదు, ఆయన మరిచిపోవటం కాదు, ఆయన పగ తీర్చుకోవటం కాదు, ఆయన ప్రేమించటం అనేది ఎప్పుడు అర్థమవుతుంది? దాని ఫలితం పూర్తిగా వెలువడిన తరువాత అర్థమవుతుంది. క్రైస్తవులకు దేవుడు అనారోగ్యాన్ని అనుమతించినప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి ప్రేమ వారికి వెంటనే అర్థం కాదు, కానీ తదుపరి కాలంలో తెలుస్తుంది. ఒక క్రైస్తవునికి ఆర్థిక సమస్యలు, చిక్కుముడులు అనుమతించబడినప్పుడు వెంటనే అర్థం కాదు, దేవుడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు అనేది ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? తర్వాత కాలంలో అర్థమవుతుంది. ఒక తల్లి, ఒక తండ్రి ఒక బిడ్డను తమ జీవితకాలం ప్రేమిస్తారు. భార్య జీవితకాలం అంతా ప్రేమిస్తుంది అని చెప్పలేరు, కానీ తల్లి, తండ్రి జీవితకాలం అంతా ప్రేమిస్తారు. వారు బడికి పంపినప్పుడు కొడతారు, అల్లరి చేస్తే దండిస్తారు, చెడిపోతుంటే మందలిస్తారు,
కొట్టుట వెనకాల, దండించుట వెనక, మందలింపు వెనక ప్రేమే ఉంది. జెఫన్యా ఆ ప్రేమనే చెప్పాడు. దేవుడు మందలిస్తున్నాడు, దేవుడు బుద్ధి చెబుతున్నాడు, దేవుడు ఖండిస్తున్నాడు, దేవుడు కఠినంగా మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఆయన కోపగించుకునే రౌద్రుడైపోయి తన పిల్లలను పడగొట్టేస్తాడని కాదు. వారిని నిలబెట్టడానికే ఆయన కఠినంగా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు స్వాతంత్రపు విలువ తెలుసుకోవటానికి ఐగుప్తు చెర అంటే ఏమిటో వారికి అనుభవంలో చూపించాడు. మన జీవితంలో కూడా నిజ ఆనందాన్ని, సంతృప్తిని, కృతజ్ఞతను కనపరచాలి అని అంటే దేవుడు ఎన్నిక చేసుకునే మార్గాలు శ్రమలు మాత్రమే. శ్రమలో దేవుడు మనకు తోడై ఉన్నటువంటి స్థాయి చాలా తేలిగ్గా మనకు అర్థమవుతుంది. నేను ఒక ప్రధాన సమస్యలో చిక్కుపడ్డాను. హృదయంలో ఆందోళన అనిపించింది. కానీ ఆ గంటలలో, ఆ ఘడియలో ప్రభువు చేసిన కార్యం నేను కూర్చొని చూస్తుండగా ఆశ్చర్యం కలిగించింది. నా ఆందోళన అనవసరమని అర్థమైంది. ఆయన ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. ఆయన నా ప్రక్కన పరిస్థితులన్నీ ఆయన కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఆయన నడిపిస్తున్నాడు, ఆయన సంపూర్ణం చేస్తాడు అనేది నేను చూశాను. జెఫన్యా కూడా అంతే. పశ్చాత్తాపడండి, ఉగ్రత నుండి తప్పించుకోండి. దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నాడు, అర్థం చేసుకోండి. అలగబాకండి, తిరస్కరించకండి, తోలనాడకండి, ధిక్కరించకండి, విధేయులు కండి. మిమ్మల్ని దేవుడు తప్పిస్తాడు. కఠినంగా ఉన్న దేవుడు ప్రేమ కలిగిన వాడే. ఆ కాఠిన్యం మన కొరకే, మన బాగు కొరకే. 2వ అధ్యాయం. సిగ్గు మాలిన జనులారా కూడి రండి, గ్యాదర్ టుగెదర్, ఎస్ గ్యాదర్, ఓ షేమ్లెస్ నేషన్. గ్యాదర్ టుగెదర్, ఎస్ గ్యాదర్. రండి, రండి, కూడి రండి, సిగ్గు మాలిన జనులారా. నేను ఒక మాట చెప్పనా? ఈ మాట ఖచ్చితంగా జెఫన్యా పిలిచిందే. జెఫన్యా ప్రజలను చూస్తున్నప్పుడు సిగ్గు మాలిన వారు, షేమ్లెస్ పీపుల్, సిగ్గు లేని వారు. దేవుడైతే అట్లా పిలవడు, వెంటనే ఖండించవచ్చును, కానీ ఆ పదం ఆయన మాట రాదు. ఒక సేవకుడిగా ముష్కరులారా, ముష్కరులారా అని స్టెఫెన్ అన్నాడు. ఇక్కడ ఈయన కూడా అట్లా మాట్లాడాడు. దేవుడు మందలించినప్పుడు ఆయన పౌరుష పదజాలంలో ప్రవక్తలు మాట్లాడారు. ఆయన బిడ్డలను ఎవరు ఖండించినప్పుడు ఆయన, ఆ సేవకుడు తన యొక్క హృదయాన్ని బయటపెడుతున్నాడు. ఎందుకంటే ఆ దర్శనం చూసినప్పుడు, ఆయన ప్రేమ చూచినప్పుడు, ఒక ప్రక్క ఆయన యొక్క వాక్యం బయలుపరచబడింది. జెఫన్యా ఆయన చూచాడు, ఆయన ప్రేమను చూచాడు, అర్థం చేసుకున్నాడు. ప్రజల వైపు చూస్తే, వారి చరిత్ర వైపు చూస్తే, వారిని పిలవాలంటే ఏమని పిలవాలనుకున్నాడంటే షేమ్లెస్ పీపుల్, షేమ్లెస్ నేషన్. కూడి రండి, గ్యాదర్ టుగెదర్, ఎస్ గ్యాదర్, రండి, కూడి రండి. పొట్టు గాలికి ఎగురునట్టు సమయము వచ్చి ఉన్నది. పొట్టు గాలికి ఎగిరేట్టు సమయం గతించిపోతుంది. Before the decree takes effect, before the day passes away like chaff,
పొట్టు కొట్టుకుపోయినట్టుగా కాలం వెళ్ళిపోతుంది, సులువుగా వెళ్ళిపోతుంది. టైం దగ్గరికి వచ్చేస్తుంది, బాబిలోనియన్స్ వచ్చేస్తారు. ఇక మీరు తప్పించుకునేటట్లుగా పశ్చాత్తాపడండి. యోనా కాలంలో నినివే పట్టణం, అష్షూరు క్యాపిటల్ సిటీకి దుర్గతి వస్తుంది అనే సందేశం దేవుడు పంపినప్పుడు ఆ ప్రజలు పశ్చాత్తాపడ్డారు. తరువాత కాలంలో 100 సంవత్సరాల తరువాత నినివే నాశనం అయింది. అన్యులు మారారండి, యూదులు మారలేదండి. ఇర్మియా 40 సంవత్సరాలు ప్రకటన చేశాడు, ప్రవచనం ఇచ్చాడు, ప్రకటన చేశాడు, హెచ్చరిక చేశాడు. నో సింగిల్ వన్ హ్యాస్ టర్న్డ్. ఒక్కడ కూడా తిరగలేదండి, మారలేదండి. అది దారుణం, అది పరిస్థితి. ఇర్మియా కాంటెంపరరీ, జెఫన్యా కూడా ఇర్మియా సమకాలికుడే. అందుకే చెబుతున్నాడు, సిగ్గుమాలిన వారులారా, సిగ్గుమాలిన జనులారా, దేశమా దేశమా, దేవుడు మీకు ఎంత చూపించాడు ప్రేమ, కానీ మీకు సిగ్గు లేదు, మీ ప్రవర్తన బాలేదు. సమయం వెళ్ళిపోతోంది, ప్రవక్తలు చెబుతున్నారు, కాలం దగ్గరకు వచ్చేస్తోంది. ఒక పక్కన అష్షూరు ఇప్పటికే వెళ్ళిపోయింది. దేశమా, యెరూషలేమా, దేవుని యొద్దకు రమ్మంటున్నాడు. విధి నిర్ణయము కాకమునుపు, విధి నిర్ణయము కాకమును, బిఫోర్ ద డిక్రీ టేక్స్ ఎఫెక్ట్. డిక్రీ అంటే న్యాయ పదకోశజాలం, డిక్రీ అయింది అంటారు. అంటే ఒక నిర్ణయం అని అన్నాడు తెలుగులో. ఒక డెసిషన్, ఒక డైరెక్షన్ ఇవ్వబట్టి అది రాకముందే మీరు బయలుదేరి వచ్చేసేయండి. మిమ్మల్ని శిక్షించుటకు యెహోవా ఉగ్రతా దినం రాకమునిపే గ్యాదర్ టుగెదర్, కూడి వచ్చేయండి. కమ్ అన్టు హిమ్, ప్రభు యొద్దకు రమ్మంటున్నాడు. ఆ పిలుపు కొనసాగుతూనే ఉన్నది. ఇశ్రాయేలీలు పశ్చాత్తాపడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా వచ్చిన కాలము నాటికి కూడాను యూదులు దేవునికి తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. మత నాయకులు భక్తిని పైకి ప్రదర్శించారు, కానీ జీవితంలో దాని ప్రభావం కనపడలేదు. యూదుల చరిత్ర అంతా కూడా తిరుగుబాటు, 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 దేవునికి తిరుగుబాటు. యూదుల చరిత్రలో దేవుడు కనికరము, ప్రేమ, జాలి, నమ్మకత్వం చూపిస్తూ వచ్చాడు. మనం ఈ రాత్రి వాక్యం వింటున్నాం. మనము నమ్మదగని వారమైన దేవుడు మనకు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. నా 25 ఏళ్ల పరిచర్యలో నేను ఏ దినం జ్ఞాపకం చేసుకున్నా ఈ వచనం 100% కరెక్ట్. నేను నమ్మదగిన వాడనైనను ఆయన నమ్మదగిన వాడుగానే ఉన్నాడు. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్ ఈవెన్ దో ఐఎమ్ నాట్ ఫెయిత్ఫుల్ టు హిమ్. ఆయనకు నమ్మకస్తులంగా ఉండలేకపోతున్నాం, కానీ ఆయన ప్రేమ మనలను వదిలిపెట్టడం లేదు. అందుకే పశ్చాత్తాపం కొరకు పిలుపును ఇస్తున్నాడు. మూడవది, దేశములో సాత్వికులైన ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా. సాత్వికులై, సాత్వికులై, సీక్ ద లార్డ్ ఆల్ యూ హంబుల్ ఆఫ్ ద ల్యాండ్, హంబుల్ ఆఫ్ ద ల్యాండ్. దేశములో ఉన్న సాత్వికులారా, ఆయన న్యాయ విధులు అనుసరించేటట్టుగా పిలుస్తున్నాడు. యెహోవాను వెదకండి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రతా దినమున మీరు దాచబడుదురు. బబులోనీయులు సిద్కియా కాలంలో దండెత్తి వచ్చినప్పుడు చాలా రక్తపాతాన్ని సృష్టించారు. చాలామంది యవ్వనులు చనిపోయారు, చిన్నపిల్లలు చనిపోయారు, స్త్రీలు చెరచబడ్డారు. ఆ దినం దాచబడేటట్లుగా కొందరిని బబులోనుకు తీసుకుపోయారు, కొందరిని వదిలేశారు. దాచబడిన అనుభవానికి వచ్చేటట్లుగా, అంటే కత్తి వాత పడి నశించి చనిపోకుండానట్లుగా
మీరు నీతిని ఆశ్రయించండి అన్నాడు. ఒకటి ప్రభువు కోరుతున్నది ఏమిటి? దీనత్వము, వినయము, వెదకుట, అనుసరించుట. ఇవి ఇక్కడ మనం చూస్తున్నాం. దీనత్వము, సాత్వికము, మనకు లేనివే ఇవి. నన్ను నేను ఎక్కువ విమర్శించుకుంటాను. నా ప్రసంగ సమయంలో కూడా నేను ఎక్కువగా విమర్శించేది నన్నే విమర్శించుకుంటాను. ఎందుకంటే నేను కనబడుతున్నాను. నా ప్రసంగ సమయంలో మీరెవరో నాకు తెలియదు, నాకు నేనే కనబడుతున్నాను. దీనత్వము, సాత్వికము, ఈ రెండింటి విషయంలో నేను ఎట్లున్నాను నిత్యం పరిశీలించుకుంటాను. ఇవాళ ఉదయం మా కార్యాలయంలో ప్రార్థనా సమయంలో ఈ రెండింటిని నా జీవితంలో నేను జ్ఞాపకం చేసుకున్నాను. మనము దేని కొరకు దేవుని సేవకు వచ్చాం, ఏ విధంగా దానిని కొనసాగింపబూనుచున్నాం, దేని కొరకు మన ప్రయత్నములు, వీటి మీద చాలా సుదీర్ఘమైన చర్చ మేము చేశాం. బిఫోర్ గాడ్, దేవుని ఎదుట నిరపరాధులుగా ఉండటానికే తీర్మానం చేశాం. జెఫన్యా చెబుతున్నాడు, సాత్వికము, వినయము కలిగినటువంటి వారే సెర్చ్ ద లార్డ్, యెహోవాను వెదకండి. ఓల్డ్ టెస్ట్మెంట్లో దే సెర్చ్డ్ గాడ్, న్యూ టెస్ట్మెంట్లో గాడ్ సెర్చ్డ్ పీపుల్. పాత నిబంధనలో వెదకండి, దేవుని యొద్దకు రండి 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 అని పిలిచాడు. క్రొత్త నిబంధనలో దేవుడు వచ్చాడు, మీ యొద్దకే వచ్చాడు, మీ గుమ్మానికి వచ్చాడు. తలుపు తెరవండి, తలుపు తెరవండి, క్రొత్త నిబంధన పిలుపు. పాత నిబంధనలో ఎదురు చూచారు, రావాలి రావాలి దేవుడిని. క్రొత్త నిబంధనలో వచ్చాడు, తలుపు తెరవండి సందేశం. ప్రకటన 3:20లో హృదయమనడి ద్వారమునొద్ద నిలిచి ఆయన తట్టుచూ ఉన్నాడు. కాగా ఎవడైనా స్వరము విని తలుపు తీసిన ఎడల ఆయన లోనికి వచ్చి అతడు ఆయనతో భోజనము చేయును. అవును, ప్రభువును వెదకాలి పాత నిబంధనలో, ప్రభువును స్వీకరించాలి క్రొత్త నిబంధనలో. మీరు దాచబడుదురు. ఇట్ ఈస్ ద ప్రామిస్ ఫర్ ఇజ్రాయెల్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ అటాక్ ఆఫ్ బాబిలోనియన్స్. బబులోనీయులు యూదా మీద పడినప్పుడు, ఖడ్గము వచ్చినప్పుడు వారు దాచబడుదురు అనే వాగ్దానం వారికి ఇవ్వబడినట్లుగా వారిని నీతిని వెదకమన్నాడు, వినయముతో ఉండమన్నాడు, సాత్వికముతో ఉండమన్నాడు, న్యాయ విధులను అనుసరించమన్నాడు. దేవుడు మనలను న్యాయ విధులను అనుసరించమన్నాడు, ధర్మశాస్త్రాన్ని కాదు. ప్రపంచంలో అనేక జాతులు ఉన్నాయి. వారిలో ఇంకా నాగరికత లేని జాతులు కూడా చాలా ఉన్నాయి. కానీ దే నో వాట్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఈజ్ బ్యాడ్. వారికి తెలుసు చెడేదో మంచేదో, పాపమేదో మేలేదో, మంచేదో చెడేదో వాళ్ళకి తెలుసు. వారికి చదువు లేదు, వారికి సంస్కృతి లేదు, కానీ వారికి మంచంటే చెడంటే విచక్షణ జ్ఞానం ఉంది. ఈవెన్ దో దే ఆర్ క్యానిబల్స్. కనుక మనిషి తన ప్రవర్తన మార్చుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నా బోధంతా ఇదే 25 సంవత్సరాలుగా. నేను దీవెనల గురించి మాట్లాడను. దేవుని యందు దీవెనలు ఆల్రెడీ ప్రామిస్డ్. దాని గురించి నువ్వు అడిగినా అడగపోయినా ఒక్కటే. ఇవాళ నేను చెప్పాను మా సిబ్బందితో, విశ్వాసి దేవుణ్ణి అడుగుతాడు, ఏం కావాలి ప్రభు నీకని. విశ్వాసంలో స్థిరపడినవాడు, ఎదిగినవాడు, దేవా నేను నీ కొరకు ఏం చేయాలని అడుగుతాడు. విశ్వాసంలో రాతి నేలన పడిన విత్తనం వంటి వాడు, దేవా నాకేం చేస్తావు అని అడుగుతూ ఉంటాడు. నాకేం చేస్తావు, నాకేం చేస్తావు, నాకేం చేస్తావు, ఎంతసేపు నాకేమిస్తావు,
నాకేం చేస్తావు? నాకు ఇల్లు ఇస్తావా? నాకు భార్యని ఇస్తావా? నాకు మగపిల్లోడిని ఇస్తావా? నాకు కూతురికి భర్తని ఇస్తావా? నాకు ఉద్యోగం ఇస్తావా? నాకు ఆస్తిని ఇస్తావా? నాకు పొలాన్ని ఇస్తావా? నా కోర్టులో విజయం ఇస్తావా? నా ఇల్లు స్థలం ఇప్పిస్తావు? ఎంతసేపు ఏమిస్తావు? ఇట్స్ నాట్ ద మెచ్యూరిటీ ఆఫ్ ఎ బిలీవర్. అది విశ్వాసి యొక్క పరిపక్వత కాదు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను నీకేమి ఇవ్వాలి ప్రభు? దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద మెచ్యూర్డ్ క్రిస్టియన్. అబ్రహామును ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో కుమారుని దహన బలి ఇమ్మంటే బయలుదేరాడు. మోరియా మీదకు చేరాడు. కత్తి పైకెత్తాడు. పరలోకం కంగారు పడింది, కేక వినబడింది. అబ్రహాము ఆగు, ఆ చిన్నవాడిని ఏమీ చేయవద్దన్నప్పుడు చిత్తము ప్రభువా, ఏమీ చేయవద్దు. అబ్రహాము ఆగు అన్నప్పుడు చిత్తము ప్రభువా, వాట్ కెన్ ఐ డూ మోర్? ఇంకా నేను ఎక్కువేం చేయాలి ప్రభువా? నేను ఇంకా ఏం చేయాలి ప్రభు అని అడిగాడు. దాట్ ఈజ్ మెచ్యూరిటీ. కనుక జెఫన్యా ఆర్గ్యుమెంట్ ఒక్కటే, మీరు ప్రభు ప్రేమను చూచారు, దేవుని నమ్మకత్వం చూచారు, దేవుని దయాళుత్వం చూచారు. టర్న్ టు గాడ్, రిపెంట్ అండ్ టర్న్. ఒక దినం నిర్ణయం అయిపోయింది. అది గాలికి పొట్టెగినట్టుగా వచ్చేస్తోంది. ఆ దినం రాకమునిపే సర్చ్ యువర్ గాడ్. దేవుని యొక్క పిలుపు ఇక్కడ మనం చూస్తున్నాం. స్పష్టంగా సాత్వికము, దీనత్వము, వినయము, నీతిని అనుసరించుట, న్యాయ విధులను అనుసరించుట, ఇవి చేసిన వారు దాచబడతారు, ప్రొటెక్ట్ చేయబడతారు. నేను కొన్ని సందర్భాల్లో కొందరు నా దగ్గరికి వచ్చినప్పుడు కఠినంగా మాట్లాడుతుంటాను. కొన్ని విషయాలు వాళ్లకు నేను చెప్పినవి ఇంపుగా ఉండవు. వాళ్ళు నా మీద గురుగురులాడతారు, అయ్యో ఏమిటంటే మాట్లాడుతున్నాడు ఇతను అని. కొద్ది కాలం జరిగినాక మళ్ళీ వాళ్ళే వస్తారు, అయ్యా మీరు ఆ రోజు చెప్పారు, మేము వినలేదు, దట్ వాజ్ హ్యాపెండ్, అలాగే జరిగిందయ్యా పరిస్థితి. ఎందుకనగా పాపమును ఆశ్రయించిన ఏ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా ప్రస్తుతం సుఖంగా ఉన్నట్టున్నా అతని జీవితంలో హీ హ్యాస్ టు గివ్ ఎన్ ఆన్సర్ టు గాడ్. అతడు తప్పకుండా దాని ఫలితం అనుభవిస్తాడు. మనం తాత్కాలికంగా ఇబ్బంది పడుతున్నట్టు, శ్రమ పడుతున్నట్టు, ఒంటరి అయిపోయినట్టు, తరమబడుతున్నట్టు కనిపించినా మనం నీతి మీద నిలబడి ఉంటే ఖచ్చితంగా మనకు ప్రొటెక్షన్ దొరుకుతుంది. ఖచ్చితంగా మనం భద్రపరచబడే ఉంటాం. ఖచ్చితంగా మనం నాశనం కాకుండా ఉంటాం. ఇది నేను గుర్తెరిగాను నా జీవితంలో. అందుకనే నా స్నేహానికి తక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది రారు. నా మాట చాలా సందర్భాల్లో గుచ్చినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే నేను దాన్ని అభ్యాసం చేశాను. కాని దాని గురించి చెప్పి అవతల వ్యక్తిని నాశనం వైపు నడిపే కంటే జరిగేదాన్ని వాస్తవాన్ని గురించి మాట్లాడి క్రమపరచడం మంచిదనేది నేను నేర్చుకున్నాను. ప్రభు నా పరిచయం ఆశీర్వదించాడు. సోదరుడా, సోదరి, పాపమును ఎవరైనా నిన్ను చేయుటకు ప్రేరేపించిన ఎడల ఒప్పుకోవద్దు. దానికి సాతానుడు ఎన్నో రకాలుగా నీ ఎడల ప్రయత్నం చేస్తుంటాడు. జాగ్రత్తగా ఉండాలి. అబద్ధము చేత, అపవిత్రత చేత దైవ నీతిని మనం నెరవేర్చగలిగితే క్రీస్తు మన కొరకు చనిపోయినది నిష్ప్రయోజనం అన్నాడు పరిశుద్ధుడైన పౌలు గారు. ఆ మాట నేను ఉదయం ధ్యానం చేస్తున్నప్పుడు గుండె నిండా నాకు చాలా ఎనర్జీ వచ్చింది. ఎస్, ఐఎమ్ రైట్, నేను సరైన మార్గంలో ఉన్నాను. ఒకవేళ ఐ మే బి ఏ పూర్ మ్యాన్, నేను ఎఫర్ట్ చేయలేకపోతున్నానేమో, కానీ నేను సరైన మార్గంలోనే ఉన్నాను, నా నిర్ణయం సరిగానే ఉన్నది అనేది నేను చెక్ చేసుకోగలిగాను. కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యెహోవాను వెదుకుడి అంటే అర్థం ఏంటి? సెర్చ్ ద స్క్రిప్చర్స్. యెహోవాను వెతకండి అంటే ప్రతి గది తిరిగి చూడమనా, మెట్లెక్కి పైకి వెళ్ళి ఎతకమనా కాదు. సెర్చ్ ద స్క్రిప్చర్స్, లేఖనాలు వెతకండి. బైబిల్ చదువుతున్నారా? అసలు మీరు బైబిల్ చదువుతున్నారా?
బైబిల్ చదివితే మీ ఆత్మ బలంగా ఉంటుంది. మీ ఆత్మను శోధించటం సాతానునికి అంత తేలిక కాదు. బైబిల్తో మీ హృదయాన్ని నింపాలి. అప్పుడు అపవాదిని మీరు జయించగలుగుతారు. అది ఖడ్గం వంటిది. అది డాలును మనకిస్తుంది. విశ్వాసం అనే డాలుని ఇచ్చేది వాక్యమే. కనుక వాక్యాన్ని చేతబడితే సాతానుడు పారిపోతాడు. సాతాన్ని కేకలేస్తే పారిపోడు. కేకలేస్తే పారిపోడు. కొంతమంది ఏసు రక్తం నువ్వు ఏసు రక్తం చెప్పిస్తే పారిపోయేవాడు కాదు. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మేము యేసు శిష్యులు అని చెప్తే అపవాది పట్టిన వాడు తన్ని వెళ్ళాడు. అపోస్తలులు ఎవరో తెలుసు, నువ్వెవడో తెలుసు నాకు అన్నాడు. అర్థమవుతుందా? కనుక మన జీవితాల్లో మనం వాక్యమును ఆధారం చేసుకోవాలి. పేతురు గారు చెప్పాడు, అంతకంటే శ్రేష్టమైనటువంటిది వాక్యం మనకుందన్నాడు. We don't need miracles to believe God. We don't require any healings to believe God. దేవుణ్ణి నమ్మటానికి స్వస్థతలు అద్భుతాలు అక్కర్లేదు. వాక్యము కావాలను. వాక్యము చాలును. ఆకాశంలో మెరుపులు చూడక్కర్లేదు. దర్శనాల్లో దేవుడు మాట్లాడక్కర్లేదు. నీవు వాక్యాన్ని వెతికితే యూ విల్ ష్యూర్లీ ఫైండ్ యువర్ గాడ్. వాక్యమందు దేవుడున్నాడు. వాక్యము దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి నేను ముగిస్తూ మాట్లాడుతున్నాను. ఓ దేశమా, సిగ్గుమాలిన జనులారా, ఎన్నిసార్లు ప్రేమించిన వంకర మార్గం తిరిగిపోయేవాళ్ళారా. ఓ షేమ్లెస్ నేషన్, గెట్ టుగెదర్, గెదర్ టుగెదర్. కూడి రండి, కూడి రండి, సమయం వచ్చేస్తుంది. అది పిలుపు. తర్వాత 4వ వచనం నుండి మనకు ఇతర దేశాల మీద వస్తున్న తీర్పులు చెప్పాడు. రేపటి దినం వాటిని చూద్దాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారం అందించిన వారు బేమడోలు వాస్తవ్యులు కుమారి పిట్టా మౌనిక జన్మదినం సందర్భంగా ఆమె తల్లిదండ్రులు పిట్టా రాధాకృష్ణ, విజయలక్ష్మి గారు, వారి సహోదరుడు ఆదిత్య కుమార్.